హాయ్. లక్ష్యం తుది అవుట్పుట్ను రూపొందించడం. అనగా రంగుల ఇంద్రధనస్సును రూపొందించడానికి ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన బజర్ సౌండ్తో. ఈ దశపది సంగ్రహించేందుకు మేము పుష్ బటన్ స్విచ్, బజర్, RGB LED, రెసిస్టర్లు మరియు ఆర్డునో పవర్ చేయబడినప్పుడు మరియు మేము ప్రతిసారి పుష్ బటన్ స్విచ్ను నొక్కినప్పుడు RGB LED ఆన్ మరియు ఆఫ్ అవుతుంది లేదా ఇంద్రధనస్సు రంగులలో ఎరుపు, ఆకుపచ్చ, నీలం, పసుపు, మెజెంటా, సియాన్ మరియు తెలుపు మెరుస్తుంది. నిర్దేశిత సమయం కోసం మరియు స్విచ్ ని మళ్లీ నొక్కినప్పుడు స్విచ్ ఆఫ్ అవుతుంది. స్విచ్ నొక్కినప్పుడల్లా ఈ చర్య పునరావృతమవుతుంది. ఈ సర్క్యూట్లో మేము ఆర్డునో UNO, పుష్ బటన్, బజర్, RGB LED మరియు 3 సంఖ్యలలో 10 కిలో ఓంలు మరియు 330 ఓంల విలువల రెసిస్టర్ల వంటి భాగాలను ఉపయోగిస్తాము. ఈ సర్క్యూట్ను టింకర్ క్యాడ్లో నిర్మించి దానిని అనుకరిద్దాం. ఇంతకు ముందు చూసిన సర్క్యూట్ రేఖాచిత్రంలో పేర్కొన్న భాగాలను గీయండి. కాబట్టి మేము ఆర్డునో UNO, RGB LED, పుష్ బటన్ మరియు 10 కిలో ఓంలు మరియు 330 ఓంల రెసిస్టర్లను గీస్తాము. మేము ఈ క్రింది విధంగా కనెక్ట్ చేస్తాము. ఆర్డునో UNO యొక్క 5 వోల్ట్లకు రెసిస్టర్ 10 కిలోల ఓంల టెర్మినల్ 1. ఇది సానుకూల రేఖ. కాబట్టి మేము వైర్ రంగు ఎరుపును ఎంచుకుంటాము. రెసిస్టర్ యొక్క టెర్మినల్ 2 పుష్ బటన్ యొక్క టెర్మినల్ 1A నుండి 10 కిలోల ఓంలు. ఆర్డునో UNO యొక్క D2 కి పుష్ బటన్ యొక్క టెర్మినల్ 1B. ఆర్డునో UNO యొక్క GND కి పుష్ బటన్ యొక్క టెర్మినల్ 2A. ఇది నెగటివ్ లైన్. కాబట్టి మేము వైర్ రంగు నలుపును ఎంచుకుంటాము. ఆర్డునో UNO యొక్క D3 బజర్ యొక్క సానుకూలతకు. పుష్ బటన్ యొక్క టెర్మినల్ 2A కి బజర్ యొక్క ప్రతికూలత. ఆర్డునో UNO యొక్క D4 నుండి రెసిస్టర్ 1 330 ఓంల టెర్మినల్ 1కి. RGB LED యొక్క రెడ్ టెర్మినల్ కు రెసిస్టర్ 1 330 ఓంల టెర్మినల్ 2. ఆర్డునో UNO యొక్క D5 నుండి రెసిస్టర్ 2 330 ఓంల టెర్మినల్ 1కి. RGB LED యొక్క గ్రీన్ టెర్మినల్ కు రెసిస్టర్ 2 330 ఓంల టెర్మినల్ 2. నిరోధకం 330 ఓంల టెర్మినల్ 1కి. ఆర్డునో UNO యొక్క D6. RGB LED యొక్క గ్రీన్ టెర్మినల్ కు రెసిస్టర్ 330 ఓంల టెర్మినల్ 2. ఆర్డునో UNO గ్రౌండ్ కు RGB LED యొక్క కాథోడ్. మేము ఇప్పుడు సర్క్యూట్ పూర్తి చేశాము. కోడ్కి వెళ్దాం. మీరు కొనసాగడానికి ముందు ఆర్డునో ప్రోగ్రామింగ్ పరిచయం వీడియో చూడండి. కోడ్ బటన్ను క్లిక్ చేయండి. మీరు ఇక్కడ డిఫాల్ట్ కోడ్ని విజువల్ బ్లాక్ కోడింగ్ రూపంలో చూస్తారు. ఇప్పటికే ఉన్న డిఫాల్ట్ కోడ్ను తొలగించండి. కొత్త కోడ్ని రూపొందించడం ప్రారంభిద్దాం. ప్లస్ టెక్స్ట్ చేయడానికి వీక్షణను మార్చండి. మీరు టెక్స్ట్ ప్లస్ బ్లాక్ ఫారెన్లు రెండింటినీ చూడవచ్చు. ముందుగా మనం కోడ్ యొక్క వివరణను నోటేషన్ బ్లాక్ ఉపయోగించి వ్రాస్తాము. కోడ్ కోసం మనకు వేరియబుల్స్, ఇన్పుట్, అవుట్పుట్, కంట్రోల్ మరియు మ్యాథ్ బ్లాక్లు అవసరం. మేము 2 వేరియబుల్స్ సృష్టిస్తాము. బటన్ స్టేట్ మరియు కౌంటర్. సెట్ బటన్ స్టేట్ బ్లాక్ ని ఎంచుకోండి. ఇన్పుట్ బ్లాక్ ని ఎంచుకోండి.
రీడ్ డిజిటల్ పిన్ మరియు డిజిటల్ పిన్ను రెండుగా సెట్ చేయండి. మేము D2లో పుష్ బటన్ను కనెక్ట్ చేశాము. మేము మునుపటి వీడియోలో చూసినట్లుగా మేము అదే దశలను అనుసరిస్తాము. తద్వారా ప్రతిసారీ పుష్ బటన్ నొక్కితే కౌంటర్ విలువ 1 పెరుగుతుంది. మేము ఒక షరతును సృష్టిస్తాము, అంటే పుష్ బటన్ను నొక్కినప్పుడు LED ప్రతి రెయిన్బో రంగును బజర్ సౌండ్తో నిర్దిష్ట సమయ వ్యవధిలో ఫ్లాష్ చేస్తుంది. కాబట్టి మేము మునుపటి వీడియోలో చూసిన అదే దశలను అనుసరిస్తాము. డిజిటల్ పిన్ను 3కి సెట్ చేయండి. మేము మా బజర్ని D3లో కనెక్ట్ చేశాము. డిజిటల్ పిన్లను 4, 5 మరియు 6కి సెట్ చేయండి. మేము వరుసగా D4, D5 మరియు D6లో RGB LED యొక్క ఎరుపు, ఆకుపచ్చ మరియు నీలం టెర్మినల్లను కనెక్ట్ చేశాము. మేము సులభంగా తదుపరి కోడ్ కోసం ఈ లూప్ను నకిలీ చేస్తాము మరియు తగిన డిజిటల్ పిన్లను మార్చండి. ప్రతి కౌంటర్ లూప్ కోసం 1 నుండి 8 వరకు RGB LED ప్రతి ఇంద్రధనస్సు రంగు మరియు బజర్ శబ్దాలతో మెరుస్తుంది. బటన్ను 9వసారి నొక్కినప్పుడు కౌంటర్ 9 యొక్క క్రింది కోడ్ LEDని ఆఫ్ చేస్తుంది. ఇక్కడ కూడా మేము మునుపటి వీడియోలో చూసినట్లుగానే అదే దశలను అనుసరిస్తాము. లూప్ని సృష్టించడానికి కోడ్ వ్రాయబడింది, అంటే 10వసారి బటన్ను మళ్లీ నొక్కినప్పుడు LED మునుపటి వీడియోలో చూసినట్లుగా పైన పేర్కొన్న విధంగానే ప్రవర్తిస్తుంది. ముందుగా చేసినట్లుగా ఒకదానికి కౌంటర్ సెట్ చేయండి. మేము కోడ్ను పూర్తి చేశాము మరియు అనుకరణకు సిద్ధంగా ఉన్నారు. మీరు ఆర్డునో యునోలో ఆన్ గ్రీన్ LED గ్లోలను చూస్తారు, కానీ RGB LED గ్లో లేదు మరియు బజర్ ధ్వనించదు. మీరు మొదటిసారి బటన్ను నొక్కినప్పుడు RGB LED మెరుస్తుంది మరియు బజర్ ధ్వనించడం ప్రారంభమవుతుంది. మీరు రెండవసారి బటన్ను నొక్కినప్పుడు RGB LED ఎరుపు రంగులో మెరుస్తుంది మరియు బజర్ శబ్దాలు. మీరు మూడవసారి బటన్ను నొక్కినప్పుడు RGB LED ఆకుపచ్చ రంగులో మెరుస్తుంది మరియు బజర్ శబ్దాలు. మీరు నాలుగవసారి బటన్ను నొక్కినప్పుడు RGB LED బ్లూ కలర్లో మెరుస్తుంది మరియు బజర్ సౌండ్లు. మీరు ఐదవసారి బటన్ను నొక్కినప్పుడు RGB LED పసుపు రంగులో మెరుస్తుంది మరియు బజర్ శబ్దాలు. మీరు ఆరవసారి బటన్ను నొక్కినప్పుడు RGB LED మెజెంటా రంగులో మెరుస్తుంది మరియు బజర్ శబ్దాలు. మీరు ఏడవసారి బటన్ను నొక్కినప్పుడు RGB LED సియాన్ రంగులో మెరుస్తుంది మరియు బజర్ శబ్దాలు. మీరు ఎనిమిదోసారి బటన్ను నొక్కినప్పుడు RGB LED తెలుపు రంగులో మెరుస్తుంది మరియు బజర్ శబ్దాలు.
మీరు 9వసారి బటన్ను నొక్కినప్పుడు RGB LED గ్లో లేదు మరియు బజర్ ధ్వనించదు మరియు ఇవి కొనసాగుతాయి. విజువల్ బ్లాక్ కోడింగ్ ని ఉపయోగించి ఆర్డునోతో ప్రత్యేకమైన బజర్ సౌండ్ తో మేము రంగుల ఇంద్రధనస్సును ఈ విధంగా రూపొందిస్తాము. ఈ సర్క్యూట్ మరియు కోడ్ అనేక అనువర్తనాలను కలిగి ఉంది. కొన్ని ఉదాహరణలు మూడ్ లైట్, రెయిన్బో లైటింగ్ మరియు మొదలైనవి కావచ్చు. మీరు ఇప్పుడు మీ స్వంత సర్క్యూట్ను రూపొందించవచ్చు మరియు కోడ్ను వ్రాయవచ్చు. ఇమేజ్ ఫైల్ను డౌన్లోడ్ చేసి అసైన్మెంట్లో సమర్పించవచ్చు. సర్క్యూట్ వివరణ: దశ 2వ దశకు సమానం. ప్రతి దశకు వేర్వేరు శబ్దాలతో, అలాగే దశ 3 నుండి దశ 9 వరకు. మీరు పుష్ బటన్ స్విచ్ ని నొక్కిన ప్రతిసారీ మాడ్యూల్లో అప్లోడ్ చేసిన స్కెచ్ కు అనుగుణంగా ఒక ప్రత్యేకమైన బజర్ సౌండ్ తో రంగుల ఇంద్రధనస్సు రూపొందించబడుతుంది. ప్రోగ్రామ్ మీరు పుష్ బటన్ స్విచ్ ను నొక్కినప్పుడు ఇన్పుట్ పిన్ D2 స్థితిని లాజిక్ తక్కువగా మారుస్తుంది మరియు అవుట్పుట్ పిన్ D3 స్థితిని క్లోజ్డ్ పాత్ 2లో లాజిక్ హైకి మారుస్తుంది, తద్వారా బజర్ను సక్రియం చేస్తుంది. ప్రోగ్రామ్ ఈ క్రింది విధంగా వ్రాయబడింది. మొదటిసారి పుష్ బటన్ స్విచ్ నొక్కినప్పుడు స్టెప్ 2 ప్లస్ స్టెప్ 3 అమలు చేయబడుతుంది మరియు అవుట్పుట్ ప్రత్యేకమైన బజర్ సౌండ్ తో ఫ్లాషింగ్ రెడ్ లైట్ అవుతుంది. పుష్ బటన్ స్విచ్ ను 2వ నుండి 7వసారి నొక్కినప్పుడు ప్రత్యేకమైన బజర్ సౌండ్ తో దశ 2 నుండి 9వ దశ వరకు అమలు చేయబడుతుంది మరియు అవుట్పుట్ ఆకుపచ్చ నుండి నీలం నుండి పసుపు నుండి మెజెంటా నుండి సియాన్ వరకు ప్రత్యేకమైన ఫ్లాషింగ్ రంగుగా ఉంటుంది. ప్రత్యేకమైన బజర్ సౌండ్ తో పాటు తెల్లని కాంతికి. ఇప్పుడు కింది అసైన్మెంట్లో ఇచ్చిన సూచనల ప్రకారం సర్క్యూట్ను నిర్మించడం మరియు దానిని టింకర్కాడ్ ప్లాట్ఫారంలో అనుకరించడం ఇప్పుడు మీ వంతు. ఆనందించండి. చీర్స్.